ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపచేత ఈ వారమంతా మనతో ఉండి నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. మరి యొక్క పునరుత్థాన దినమున ఆయన స్తుతించడానికి మనకిచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మనందరం హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. అనేక మందికి లేని ఈ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే మీరు ఏ సిట్యువేషన్లో ఉన్నా, ఏ భయంకర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నా ఎంత మాత్రము కూడా కృంగిపోకండి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మనిషి వల్లే మాట ఇచ్చి తప్పే దేవుడు కాదాయన. మాట ఇచ్చాడు అంటే ఆయన వెనక్కి తీసుకోడు. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే మనందరం కూడా సమస్యల్లో ఉన్న మన సహోదరులందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన విజయము. ఎవరు ఏ సమస్యతో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకొని ఆశ్చర్యకరముగా మీ జీవితాలు మలచబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమెన్. ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీ జీవితంలో గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా, అంటే నీకు ఏ సోర్సెస్ లేకపోయినా, నీవు బయటపడే మార్గం నీకు ఏది కనిపించకపోయినా, అన్ని వైపుల నుండి శ్రమలు నిన్ను చుట్టుముట్టినా, వాటి నుండి బయటపడేటువంటి మార్గము నీకు ఎక్కడ కనబడకపోయినా, నీ జీవితము, నీ కుటుంబము, నీ మందలు, నీ పశువులు అన్నీ కూడా సమృద్ధితో నింపబడబోతున్నాయి. ఇది దేవుని మాట. మీరు నమ్మితే మీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతుంది. అది మీ పరిస్థితిని బట్టి కాదు, మీకున్నదాన్ని బట్టి కాదు, మీ ప్రయత్నముని బట్టి కాదు, కేవలము దేవుని శక్తిని బట్టి నీ జీవితంలో జరగబోతున్నాయి అద్భుతాలు. చూడండి, హబక్కూకు భక్తుడు ఇదే విధంగా మాట్లాడుతున్నాడు. హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎంత అద్భుతం కదా! హబక్కూకు అనే భక్తుడు ఎంతగా దేవుని విశ్వాసం ఉంచాడంటే, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏది ఏమైపోతున్నా పర్వాలేదు, ఎటు నుండి ఏ సమస్య ఎదురవుతున్నా పర్వాలేదు, అన్నీ నా జీవితంలో శూన్యం అయిపోతున్నా పర్వాలేదు, ఏ ఫలము లేకపోయినా పర్వాలేదు, ఏ హెచ్చింపు లేకపోయినా పర్వాలేదు, ఏ ఫ్లరిష్మెంట్ లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని యందు సంతోషిస్తాను, ఆయనే నా బలము. నిజమే, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుతారని. నిజంగా దేవుని బలముపై ఆధారపడితే, ఆయన శక్తిని ఆశ్రయిస్తే, నీకు శక్తి లేకపోయినా పర్వాలేదు, నీకు బలము లేకపోయినా పర్వాలేదు, నీకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, నీకు చదువు లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, నీ జీవితానికి ఏ అర్థము లేదని నువ్వు అనుకుంటూ ఉన్నా, అదేది కూడా నువ్వు పట్టించుకోవద్దు. నీ ఒక్కటే చెయ్యి, యెహోవా కొరకు ఎదురు చూడు. యెహోవాయే నా బలమని చెప్పు. ఆయన కొరకు ఎదురు చూచే నీ జీవితంలో అద్భుతకరమైన బలమును ఆయన దయచేస్తాడు. నూతన బలము దయచేస్తాడు, నూతన కార్యములు చేస్తాడు, నూతన జీవాన్ని పొందుకుంటావు. అవకాశం లేని చోట కార్యము చేయడమే నా ప్రభు యొక్క గొప్పదనం.
ఏమీ లేని చోట శూన్యములో సృష్టిని చేయడమే నా ప్రభు యొక్క గొప్పతనం. చూడండి, రూతు ఈ విధంగానే తన జీవితంలో ఏమీ లేని పరిస్థితుల్లో, దేవునికి ఇష్టం లేని పరిస్థితులను విడిచిపెట్టి దేవుని కొరకు రిక్తురాలిగా ఒంటరిగా బెత్లెహేమునికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రూతు ఏమనుకుందంటే, నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నాకు నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడని దేవునియందు విశ్వాసంతో దేవుని కొరకు మాత్రమే ఎదురు చూచింది. ఆయనే నా బలము, ఆయనే నా ఆహారము, ఆయనే నా పోషకుడు, ఆయనే నా సర్వస్వం అనుకుంది. ఆయనను ఆశ్రయించింది, ఆయనలో ఆనందించింది. దేవుడు అద్భుతకరంగా రూతు జీవితాన్ని టోటల్గా మార్చివేశాడు. బ్రతకడానికి కూడా ఏమీ లేని రూతు జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు దేవుడు. ఏ పొలంలో అయితే పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి అధికారిగా చేశాడు. మారను మధురంగా మార్చివేశాడు దేవుని బిడ్డలారా. అవును, ఈరోజు నీ జీవితంలో కూడా అదేవిధంగా మారాగౌన నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు. చేదైన నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాద కారణంగా మార్చగలడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోవద్దు, అవేవి కూడా అవసరం లేదు. హబక్కూకు అన్నట్లుగా దేవుని యందు ఆనందించు. శాలలో పశువులు లేకపోయినా, పంట రాకపోయినా, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అది అవసరం లేదు. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అది ముఖ్యం కాదు. నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా అది ముఖ్యం కాదు. నీ రిపోర్ట్స్ ఎలా వచ్చినా అది పట్టించుకోవద్దు. నీ ఉద్యోగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని పట్టించుకోవద్దు. నీ వ్యాపార స్థితి ఏ విధంగా ప్రస్తుతం ఉన్నా దాన్ని గుర్తు చేసుకోవద్దు. నీ కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు. నీ భర్త స్థితి ఏ విధంగా ఉన్నా, నీ భర్తలో మార్పు లేకపోయినా ప్రస్తుతము దానిని గురించి ఆలోచించొద్దు. నీ భార్య ఎలా ఉన్నా, నీ భార్యలో మార్పు లేకపోయినా దానిని గురించి ఆలోచించొద్దు. నీ బిడ్డల భవిష్యత్తుని గురించి ఆలోచించొద్దు. నీకేమి జ్ఞానం లేకపోయినా, నీ చదవలేకపోతున్నానని నువ్వు ఆలోచించొద్దు. ఇవేమీ కూడా నువ్వు ఆలోచించొద్దు, వీటిని గురించి టెన్షన్ పడొద్దు. కానీ ఇవి ఎలా ఉన్నా కూడా దేవుడే నా బలము, దేవుడే నా ఆరోగ్యము, దేవుడే నా ఆధారము, దేవుడే నా ధనము, దేవుడే నా సమస్తమని యెహోవా యందు నువ్వు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా నీ కుటుంబము నీవు కూడా సమృద్ధితో నింపబడతావు. ఏ మార్గం లేదని నువ్వు దిగులు పడొద్దు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండుతుందని. నీ పరిస్థితులన్నీ శూన్యంగా ఉన్న దేవునిపై ఆధారపడిన నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో చివరకు నీ పశువులు, నీ మందలు కూడా సమృద్ధితో నింపబడబోతున్నాయి. వాగ్దానాన్ని నమ్మండి. తప్పక దేవుడి వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాల్లో నెరవేర్చబోతున్నారు. నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించి, అయ్యా నీవే నా బలము, నీవే నా ఆధారమని సమర్పించుకుంటూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. గతించిన వారమంతా మాతో ఉండి ఈ నూతన వారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ రాబడి లేకపోయినా, ఏ సోర్సెస్ లేకపోయినా నా యందు విశ్వాసం ఉంచండి, నా కొరకు ఎదురు చూడండి, మీ జీవితాల్లో సమృద్ధినిస్తానని. తండ్రి, ఈరోజు ఎంతమంది వాగ్దాన్ని నమ్ముతున్నారో ప్రతి జీవితంలో కూడా ఏ అసంతృప్తి ఉందో, ఏ లోటు ఉందో ప్రతి విషయంలో కూడా మీరు సమృద్ధిని దయచేయండి. ఈ కార్యం జరగడానికి ఏ మార్గం లేదని ఎంతమంది దుఃఖపడుతున్నారో వారందరి జీవితాల్లో నీ మార్గంలో అద్భుతాలు చేయండి. ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది రక్షణ లేని వారి కోసం దుఃఖపడుతున్నారో ప్రతి గృహంలో అద్భుతకరంగా రక్షణ కార్యములు జరిగించండి. ఎంతమంది రోగులుగా ఉన్నారో ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి అయ్యా. ఎంతమంది అప్పుల భారం కలిగి ఉన్నారో, ఎంతమంది ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్నారో ఆర్థిక బంధకాలన్నీ కూడా ఈ శ్రమలో తెగిపోనుగాక. ఎక్కడైతే ధనాన్ని కోల్పోయారో తిరిగి రెస్టోర్ చేయండి. ఏ మార్గం లేకపోయినా మీరు మార్గం తెరుస్తున్నందుకు వందనాలు. ఎంతమంది భార్యాభర్తలు సమస్యల్లో ఉన్నారో విడుదల దయచేయండి. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి కుటుంబమును కట్టండి అయ్యా. ప్రతి ఒక్కరికి ఎవరి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి, వ్యవసాయాన్ని బ్లెస్ చేయండి, చేతి పనులను బ్లెస్ చేయండి. ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి వారు అనుకుని నీ మార్గముల వారి జీవితంలో కార్యములు చేయండి. గర్భఫలం లేని ప్రతి గర్భమును తాకండి అయ్యా. ఈరోజు ఎంతమంది విశ్వసిస్తున్నారో ప్రతి గర్భము తెరవబడుగా యేసునామములో. ఆశ్చర్యకరమైన సాక్ష్యములు మేము వినబోతున్నాం యేసునామములో. ఇక అవకాశం లేదు వివాహం జరగడానికి,
అనుకున్న వారందరి జీవితాల్లో ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇక అవకాశం లేదు ఉద్యోగం రావడానికి అనుకున్న వారి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది పొలం సమస్యల్లో, ఇంటి సమస్యల్లో, గృహాలు అమ్మడానికి, గృహాలు కొనడానికి, పొలం అమ్మడానికి, కొనడానికి ఏ పనులు వారు చేస్తూ ఉన్నా ప్రతి విషయంలో వారు అనుకొని నీ మార్గంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. మానసికంగా ఎంతమంది నలిగిపోతూ ఉన్నారో అద్భుతకరంగా విడుదల దయచేయండి. ఆత్మీయంగా ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో అద్భుతకరంగా విడుదల దయచేయండి. ఇక ఈ కోర్టు కేసు నుండి నేను విడుదల పొందలేనని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉంటే ఆశ్చర్యకరముగా అనుకొని నీ మార్గంలో మీరు విడుదలిస్తున్నారయ్యా, నీకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడుగా ఉండండి. వారు ప్రారంభించే ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నేను చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మార్గములన్నీ కూడా మోసుకుపోయి ఈ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు ఈరోజు వాగ్దానాన్ని ఇస్తున్నారు నీకు. భయపడొద్దు, వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఏ సోర్సు లేని, ఏ మార్గం లేని జీవితంలో ఆశ్చర్యకరముగా కార్యం చేయబోతున్నాడు దేవుడు. నమ్మిన వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాగ్దానాన్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.